కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచారాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విశాఖలో మానవహారం నిర్వహించారు. జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మానవహారంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఏఐడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కోల్కతాలోని జూనియర్ డాక్టర్ అత్యాచారాన్ని నిరసిస్తూ ఈరోజు విశాఖపట్నంలోని ఏఐడిఎస్ ఆధ్వర్యంలోని మానవహారం కూడా జరుగుతుంది. మన ప్రజెంట్ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా ఈ ఘటనను తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. అలాగే మనతో మాట్లాడడానికి ఏఐడిఎస్ నేతలు కూడా ఉన్నారు. అమ్మ, ఏంటి ఈ ఘటన పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారన్న సంస్కృతి సంప్రదాయాలు పెరిగిన మనం, అనాథ కాలం నుంచి స్త్రీ శక్తులు పూజిస్తున్న మనం ఈ రోజుల్లో ఆడపిల్లల మీద జరుగుతున్న వరుస అఘాయిత్యాలు తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందండి. ఎందుకంటే భరతమాత, భూమాత, తెలుగు తల్లి అంటూ అమ్మ సంస్కృతిలో పెరిగిన మనం ఒక తల్లిని ఎంత గౌరవిస్తామో అంతగా గౌరవించడం మనసు. ఈ రోజు ఆడపిల్లల్ని మర్మస్థానం కాదది జన్మస్థానం, మానవతకు మోక్షం ఇచ్చే పుణ్యక్షేత్రం అని ఒక వేటూరు సుందరరామూర్తి గారు రచించిన ఒక గీతం ఎంతో మందికి హృదయానికి కట్టుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఆడపిల్లల్ని ఎంత ఘోరంగా మర్మావయాల మీద హింసిస్తూ చిన్న చిన్న పిల్లల్ని, ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని చాలా చాలా ఘోరంగా నిన్న బద్లాపూర్లో, మహారాష్ట్రలో కూడా, అలాగే ఢిల్లీలోని ఒక నిర్భయకి, ఒక దిశకి ఎన్నో చుట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగకుండా వరుస దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశం మొత్తం ఖండిస్తుంది. ఈ రోజు కలకత్తాలో జరిగిన ఒక అమ్మాయికి జరిగిన, ఒక మెడికోకి జరిగిన ఒక విధి నిర్వహణలో ఎంతో బాధ్యతంగా పనిచేస్తారు. ఈ రోజు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఆడవాళ్ళు ఉంటారు. అర్ధరాత్రి పనిచేయాల్సి ఉంటుంది, మార్నింగ్ పనిచేసి ఉంటుంది, బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంత కష్టపడి వాళ్ళు పనిచేస్తుంటే అక్కడ కూడా వాళ్ళకి భద్రత కల్పించకుండా ఆడవాళ్ళు అమానుషంగా హింసించడమే కాకుండా ఆ మర్మావయాల మీద అతి పిరాచకంగా, అతి క్రూరంగా, ఎంతో ఘోరంగా హింసించిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే ఈ నిర్భయ, దిశ ఇలాంటి ఆడపిల్లలు అవమానపడిన ఈ దేశంలోనే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టింది, ఒక కిరణ్ బేడి పుట్టింది, ఒక రాణి రుద్రమదేవి పుట్టింది, ఒక ప్రతిభా పాటిల్ పుట్టింది, ఇలాంటి అంతరిక్షానికి ఎదిగిన సునీత విలియమ్స్ పుట్టింది, కల్పనా చావ్లా కూడా పుట్టింది. ఇలాంటి గడ్డ మీద ఆడపిల్లలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అది వెంటనే ప్రతిఘటించండి. దాన్ని ఎక్కడైతే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా నడి మీద వాళ్ళు శిక్షించండి. అప్పుడే ఇలా కొంతమంది అనే భయపడతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి మంచి సంస్కారం నేర్పాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు చెప్పండి, ఇలాంటి ఘటనలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఏంటి చట్టాలు మార్చవలసిన అవసరం ఉందనుకుంటున్నారా? కేవలం భారతదేశంలో ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ డెమోక్రసీలో చట్టాల వల్ల మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారం కావు అనేది ఈరోజు మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు నిర్భయ సంఘటనలో ఉరి తీశారు, లేకపోతే హైదరాబాద్ ఇన్సిడెంట్లో, ప్రియాంక ఇన్సిడెంట్లో షూట్ చేసి చంపారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా జరిగిన ఎన్కౌంటర్స్. కేవలం శిక్షల వల్ల ఇది సమస్యలు పరిష్కారం కావు. ఈరోజు సోషల్ అట్మాస్ఫియర్ అంతా కూడా స్పాయిల్ చేశారు. వాంటెడ్గా పోర్నోగ్రఫీని, అశ్లీల సినిమా సాహిత్యాలని, డ్రగ్స్ని ఈరోజు సమాజంలో విచ్చలవిడిగా ఈరోజు అందరికీ దొరికేటట్టు చేశారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి పౌరులు ఈ పోర్నోగ్రఫీకి, అశ్లీల సినిమా సాహిత్యాలకి ఈరోజు బానిసలు అవుతున్నారు. వీటిని ఎప్పుడైతే అరికడతారో అప్పుడే చిన్నపిల్లల 5 నెలల పాప మీద నుంచి 60 ఏళ్ల ముసలామె మీద కూడా ఈ అత్యాచారాలు కంట్రోల్ అవుతాయి తప్ప కేవలము శిక్షల వల్ల ఈ సమస్యలు పరిష్కారం కావు. ఈ ఘటనకు సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము కోరుకునేది ఒకటే, మా 2 డిమాండ్స్ ఉన్నాయి. ఏఐడిఎస్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. ఒకటి ఏమి అంటే సిబిఐ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. తర్వాత ఇంకోటి ఏమి అంటే కన్నా ముఖ్యంగా ఈ పోర్న్ వెబ్సైట్లను, డ్రగ్స్ను, మద్యం, మాదక ద్రవ్యాలను, సినిమాల్లో చూపించేటట్టు అశ్లీలతను మొత్తం బ్యాన్ చేయాలా, పోర్నోగ్రఫీ వెబ్సైట్లంతా బ్యాన్ చేయాలా. అప్పుడు మాత్రమే ఈ సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యను తీవ్రంగా ఏఐడిఎస్ఓ ఖండిస్తుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని, అలాగే అశ్లీల సాహిత్యాన్ని కూడా పూర్తిగా దేశంలో నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ.